హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ జగన్ సభలకి పిల్లల తరలింపు. దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. మనతో పాటు ఈరోజు మాట్లాడడానికి ముప్పా అంకమరావు గారు ఉన్నారు, సీనియర్ అనాలిసిస్ట్. ఆయనతో మాట్లాడుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్, జగన్ సభలకి పిల్లల్ని తీసుకొచ్చారని చాలా మనం చూస్తున్నాం టీవీల్లో. దాని గురించి హైకోర్టులో పిటిషన్ వేశారు సార్. ఏంటి సార్, దీని గురించి ఎలా చూడొచ్చు? అంటే జగన్ సభలకి మామూలుగా వాలంటీర్లు మొబిలైజేషన్ చేస్తున్నారు. మొన్నటిదాకా నాయకులు చేస్తారు, ఎందుకంటే అధికార పార్టీలో కాబట్టి ఎమ్మెల్యేలు. అయినా సరే అధికారంలో ఉండా వాలంటీర్లు ఉన్నా జనం రావట్లేదు, వచ్చినట్టు పారిపోతున్నారు. కాబట్టి పిల్లలు అయితే బయటకు వెళ్ళరు, కాబట్టి పిల్లలను బలవంతంగా తరలించడం కూడా జరుగుతుంది. ఓకే సార్. దాన్ని ఈరోజు హైకోర్టులో వేయటం, హైకోర్టు నోటీస్ ఇవ్వటం కూడా జరిగింది. చూద్దాం మరి. ఇప్పుడు వీళ్ళకి ఇది కొత్త కాదు కదా. 200 పైచీలకు హైకోర్టులో మట్టికాయలు పడ్డాయి ఈ ప్రభుత్వ విధానాల మీద. ఇప్పుడు పిల్లలు అంటే ఇప్పుడు ఆయన చెప్పే మాటలు పిల్లలు తప్ప పెద్దవాళ్ళు వినే పరిస్థితి లేదు. పిల్లలు కూడా వాళ్ళకేం తెలియదు కాబట్టి, ముఖ్యమంత్రి కాబట్టి కాసేపు కూర్చుంటారు, ఆట విడుపుగా ఉంటుంది. స్కూల్ లేకపోతే వాళ్ళకి కూడా ఒక రకంగా ఉంటుంది కాబట్టి అలా తీసుకొస్తున్నారు. అంతేగాని ప్రత్యేకంగా ఈయన మీద అభిమానంతో వాళ్ళు రావట్లేదు. మరి జనం రావట్లేదు కాబట్టి పిల్లలు తీసుకొస్తున్నారు. ఒకటి అర్థం చేసుకోవాలి. అవతల సభలకేమో విపరీతంగా జనం వస్తున్నారు, ఎగబడుతున్నారు. వీళ్ళ సభకు వచ్చిన జనం పారిపోతున్నారు. అక్కడ 5-6 గంటలు కూడా మరి సమావేశాలు జరిగేటప్పుడు ఆ ఓపికగా కూర్చొని ఒకళ్ళు కూడా బయటికి వెళ్లకుండా వాళ్ళు ప్రశ్నలు వేస్తూ మరి లోకేష్ సమాధానాలు, బాబు గారి సమాధానాలు వింటూ వాళ్ళు ఉంటున్నారు. కాలాతీతమైనా కూడా ఎదురు చూసి వాళ్ళు అక్కడ కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారు. జనాలు రానంత దిగజారిపోయారంటారు సార్ ఈ ప్రభుత్వం? అంతే కదా, దాంట్లో సందేహం ఏముంది? జనంలో పూర్తి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళు నానా రకాల తంటాలు పడుతూ ఉన్నారు. వాళ్ళకి తెలుసు వ్యతిరేకత బాగా ఉంది, దీన్ని ఎలా చేసుకోవాలంటే వాళ్ళు ఒకటే నమ్ముకున్నారు, వాలంటరీ వ్యవస్థని, ఎన్నికల్లో దౌర్జన్యాలని, భయానక వాతావరణాన్ని సృష్టించి భయపెట్టి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారే తప్ప ఇదిగో ఈ మంచి పనులు చేశాం మేము, దీనివల్ల మాకు ఓట్లు పెరిగినాయి అని చెప్పుకోవడానికి వాళ్ళకేమీ లేదు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల 2 నెలల కాలంలో ఈ ప్రభుత్వ పాలన పనితీరుని బేరీజు వేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైపోయింది, మనం మోసపోయాం. కాబట్టి దీనికి తగిన గుణపాఠం ఈ ప్రభుత్వానికి చెప్పాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చారని చెప్పని సమాచారం ప్రభుత్వ పెద్దల దగ్గర ఉండబట్టే వాళ్ళు రకరకాల విన్యాసాలు చేస్తూ పెట్టిన సభల యొక్క ఆలోచన విధానాలను మర్చిపోయి అక్కడ ప్రతిపక్షాలను తిట్టడం, వ్యక్తిగత దూషణలు చేయటం, అలాగే సమయం సందర్భం లేకుండా మరి అధికార పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారికి ప్రజా వ్యతిరేకత అనేది వాళ్ళకి అర్థమైపోయింది. దాన్ని ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడు వాళ్ళు చర్చలు జరుగుతున్నాయి. చూడాలి మరి ఇప్పుడు ఏమేం చేస్తారు, ఇంకెన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నారు వాళ్ళు, దానికి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పటికైతే చాలా స్పష్టంగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అని. అదే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. అది మాత్రం స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది. సభలో పిల్లల ముందు రాజకీయం మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు సమావేశాలు పెట్టిన సార్ ఎక్కడైనా సరే పలానా సాట ఈ సమావేశాలు జరుగుతున్నాయి, పెట్టిన ఆలోచన విధానం ఒక సభ పెట్టారనుకోండి, ఆ సభలో మాట్లాడాల్సింది ఏంటి? అమ్మఒడి పథకం, దాని గురించి మాట్లాడాలా, దానివల్ల లబ్ధి ఏంటి, ఏమేం చేయాలి, పిల్లలు ఏమేం చేయాలి, తల్లిదండ్రులు ఏమేం చేయాలి, అధ్యాపకులు ఏమేం చేస్తారు, దాని పురోగతి ఏంటి, ఇప్పటివరకు సాధించిన ఫలితాలు ఏంటని చెప్పుకోవాలా. అది చెప్పుకోవడానికి అక్కడ అవకాశం లేదు. అవును సార్. ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు దాని గురించి చెబుతాం, అందుకని చెప్పుకోవడానికి ఏం లేదు కదా. అక్కడ స్థానిక సమస్యలు లేకపోతే రాష్ట్ర స్థాయి సమస్యలు ఉంటున్నాయి, రోజుకొకటి వస్తూ ఉంది ఏదో ఒకటి. దాన్ని పక్కదారి మళ్లించాలి అంటే ఆ చర్చ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేశాడు ఈయన ముఖ్యమంత్రి, బట్టన్ నొక్కడమే కదా, ఇంతకంటే ఏం ఉపయోగాలు ఉన్నాయని చెప్పని చర్చ పక్కదారి మళ్లించకుండా వేరే సమస్య గురించి వీళ్ళు మాట్లాడితే, వేరే వ్యక్తుల గురించి వీళ్ళు తిడితే, వేరే వ్యక్తులని మనం వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యాన్ని లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడితే దాని గురించి చర్చ జరిగింది కదా. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ పక్కెళ్ళిపోతాయి. అవును, ఇదే చర్చ జరిగింది. కాబట్టి సమస్యలని ప్రజల దృష్టికి వెళ్లకుండా వాటి గురించి చర్చించుకోకుండా చేయటం కోసం మాత్రమే వ్యక్తులను దూషిస్తున్నారు. అది ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు కావాలనే చేస్తున్నారు. వాళ్ళు ఏమీ పిచ్చాడే చేయట్లేదు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ప్రతిదీ రాజకీయమే చేస్తున్నారు. రాజకీయం చేస్తున్నారు కాబట్టి వ్యక్తిగత దోషాలు దిగుతున్నారు. వాళ్ళు ఈ విషయం జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నారు, ఇలాంటి ప్రేరేపణలు పెడుతున్నారు.
అది వినటానికి కూడా చాలా జగుత్సాకరంగా ఉన్నటువంటి పదాలను వాళ్ళు ఉపయోగించడం కూడా జరుగుతూ ఉంది. అవును సార్, అవును. దానికి ఈయన ఆనందపడుతున్నాడు. వాళ్ళు మాట్లాడితే, వాళ్ళు తిడితే ఈయన మరి ఆనందపడుతున్నారు. మరి ముఖ్యమంత్రి గారు మరి ఏ విధంగా ఆలోచిస్తున్నారో, ఆయన ఆనందానికి కారణం ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఏం నేర్చుకోబోతున్నారు సార్ ఈరోజు పిల్లలు? వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ స్పీచ్ల దగ్గర నుంచి పిల్లల్ని ఎందుకు ఇలా రాజకీయంలో లాగి ఇలా చేస్తున్నారు సార్? అంటే వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడే కూడా అన్ని బూతులు ఇప్పుడు అని మాట్లాడుకుంటూ వాళ్ళ ఆలోచన పిల్లల మనసులో కూడా ఏ విధంగా ఎక్కించబోతున్నారు అంటే, మంచి చేసిన వాళ్ళు ఎటు ప్రభుత్వంలోకి రావట్లేదు, ఇలా చేసేవాళ్ళే అధికారంలో ఉంటున్నారు, ఇలా మాట్లాడేవాళ్ళే అధికారం పెత్తనం చెలాయిస్తున్నారు, కాబట్టి మీరు కూడా చదువుకోవడం దండగా, మీరు చదువుకొని సాధించేది ఏమీ లేదు, వాలంటీర్ ఉద్యోగాలు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఏమి లేవు, కాబట్టి మీరు చదువుకోవడం ఉపయోగం ఏం లేదు, ప్రభుత్వం ధనం వ్యయం కావడం తప్ప, కాబట్టి మీరు చదువుకోవద్దని చెప్పి వాళ్ళ సందేశం ఇస్తున్నారని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. పిల్లలకి ఇదిగో ఇట్లా అయితే ముఖ్యమంత్రి ఇలా అయ్యాడు, ఇలా అయితే పలానా అతను ఎమ్మెల్యే ఇలా అయ్యాడు, అతను ఇట్లా మంత్రి అయ్యాడు, అతను చేసిన కార్యక్రమాలకి, కాబట్టి మీరే ఆజ్ఞ ఆదర్శంగా తీసుకోండి, లేకపోతే సమాజాన్ని మార్చిన వాళ్ళు, సంఘ సంస్కర్తలని, మంచి పరిపాలన చేసిన వాళ్ళని ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పి వీళ్ళు సందేశం ప్రజలకు ఇస్తున్నారు. పిల్లలకు కూడా అదే విధంగా వాళ్ళ మనసులో నాటుకునే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి నాకు అర్థమవుతుంది. పిల్లలు ఆలోచిస్తారు కదా, అవును సార్, ఏంది ఇట్లా తిట్టాడు, ఎవరిని తిట్టాడు, తిట్టింది బాగుంది. ఇప్పుడు చదువుకోకపోతే ఏమంటాడు, అరే గాడిద నువ్వు చదువుకోకపోతే నాశనం అయిపోతావని చెప్పని అధ్యాపకుడు పిల్లల్ని తిడతారు. ఇక్కడ ఇంకో ప్రతిపక్ష పార్టీలని ఈ నాయకులు తిడుతున్నారంటే, అంటే ప్రతిపక్ష నాయకుడు ఇలా చేస్తున్నాడు కావాలా, వీళ్ళు నాయకులు తిడుతున్నారు కావాలా, ఇదే రేపు రాజకీయం కావాలా, ఇదే ప్రజాస్వామ్యం కావాలని చెప్పి పిల్లల మనసులో నాటుకుపోయే విధంగా వీళ్ళు ప్రవర్తన చేస్తున్నారు. అవును సార్. అది వినాశనానికి దారితీస్తుంది తప్ప విజ్ఞానానికో లేకపోతే అభివృద్ధికో అది దారి తీయదు కదా. మరి వాళ్ళకి ఎందుకు అలా చేస్తున్నారు అనేది స్పష్టంగా రాజకీయంగా కోసమే చేస్తున్నారు వాళ్ళు. అంటే ప్రజలు చైతన్యవంతులు కాకూడదు, ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలాంటి పరిశ్రమలు స్థాపించకూడదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకూడదు, ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడాలి, ప్రజలు ఎప్పుడు పేదవాళ్ళుగానే ఉండాలి. అందుకని ఆయన మాట్లాడుతున్నాడు పేదలకి పెద్దలకి పెత్తందారులకి మధ్య ఏదో అని. ఈయనేదో పేద అయినట్టు, ప్రతిపక్షాలు పెత్తందారులు అయినట్టు. నిజమైన పెత్తందారు ఈయన, నిజమైన పెత్తందారులు వీళ్ళ ఎమ్మెల్యేలు. దాన్ని మభ్యపెట్టడం కోసం 100 సార్లు అబద్ధం ఆడితే అదే నిజమైందని చెప్పడం కోసం, ఓహో నిజంగా వీళ్ళు మన కోసం పోరాడుతున్నారు, మన పక్షాన్ని వీళ్ళు ఉన్నారని చెప్పుకోవడం కోసం వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అది భక్తు రాజకీయం. మొన్న రీసెంట్గా కూడా రిచెస్ట్ సీఎం అని అన్నారు సార్. అవును, అదే చెప్పేది. మరి పేదవాడని ఎలా చెప్పగలరు? ఇప్పుడు మేము నీ వాడిని అని చెప్పి అనటానికి, ఇంతమంది పేదలు ఇక్కడ హత్య చేయబడితే, ఇంతమంది పేదల మీద దౌర్జన్యం చేస్తే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి ఆయన పరామర్శ చేయట్లా. అవును సార్, అవును. మరి ఆయన పేదల తరపున ఎలా నిలబడ్డట్టు? అవును సార్. ఓ ముఖ్యమంత్రిగా అంటే ఒక పార్టీ నాయకుడు ఇంట్లో ఏదైనా జరిగితే వెళ్ళి అక్కడ కలిసి వస్తున్నాడు, మాట్లాడి వస్తున్నాడు, 6 కిలోమీటర్లకి హెలికాప్టర్లు వెళ్తున్నాడు, 10 కిలోమీటర్లకి హెలికాప్టర్కి వెళ్తున్నాడు, ఒక సమావేశ ప్రాంగణం జరిగే కాడ పచ్చదనాన్ని పర్యావరణాన్ని నాశనం చేస్తూ చెట్లను కొట్టేస్తున్నాడు. ఈయన అభివృద్ధి అంటే ఆయన దృక్పథం ఏంటో జనానికి అర్థమైపోతూ ఉంది. వినాశనమే తప్ప విజ్ఞానం కానీ లేకపోతే జనానికి ఉపయోగపడే పనులు కానీ లేవని చెప్పని జనం అందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు. అభివృద్ధి అనేది శూన్యం అని చెప్పి జనానికి అర్థమైపోయింది. రేపు వాళ్ళు ఓటు ద్వారా అదేందో చూపించాలని నిర్ణయానికి ప్రజలు వచ్చారని చెప్పి అయితే నేను భావిస్తున్నాను.